నుంచి సీనియర్ నాయకులు అదేవిధంగా కావల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సో హుందాగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు కానీ మాట్లాడుకోవాల్సినవి కానీ శృతి మించి పోయి ఎవరికి నచ్చినట్టు వారు ఒక వ్యక్తి మీదో లేకపోతే ఒక వ్యవస్థ మీదో ఒక పార్టీ మీదో వారికి ఇష్టం లేకపోతే పదే పదే వారిని తిట్టించేటువంటి కార్యక్రమాలు ఒక వాంటెడ్గా కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి గతంలో. సో మరి ఆ కార్యక్రమంలో భాగమా లేకపోతే అది అన్వాంటెడ్గా జరిగింది అనేది పక్కన పెడితే కృష్ణరాజు అనేటువంటి అనలిస్ట్ సాక్షి మీడియాలో మాట్లాడిన మాటలు అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి, అందరికీ ఆగ్రహం తెప్పించాయి. వైసీపీ కూడా ఆయన మాట్లాడిన మాటలు తప్పే అని చెప్పేసి ఖండించింది. అయితే మరి ఆయన్ని ఏమనగా పెట్టారు, ఏటూగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆ ఛానల్కి ప్రధానమైనటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు దాంట్లో, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినా మోడరేటర్. సో ఆయన ముందు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఒక 2 రోజుల తర్వాత శ్రీకాకుళంలో ఈయన పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావు గారికి. అంటే ఇప్పుడు వీళ్ళు గెలిచారని అనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా రమణాయుడు గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి, యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తుంటే మీరు అనలిస్ట్ గారు వచ్చినాడు, వెంకటేష్ గారు చెప్పింది అయితేనేమి, రాము గారు అయితే, శేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా వైసీపీ తరఫున సమర్థించుకోవటం, వాళ్ళకి బెయిల్ ఇవ్వటం అనేది సర్వసాధారణం అండి. ఎంత పెద్ద నేరం చేసినాడు కూడా బెయిల్ రావటం అనేది సర్వసాధారణం, దాంట్లో ఏమీ తప్పు లేదు. కాకపోతే కృష్ణరాజు గారు చేసినది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఒక ఆక్షేపించదగిన విషయం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు దాన్ని ఒప్పుకుంటున్నందుకు ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండా ఒప్పుకోవాలి, తప్పదు. కాకపోతే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరి ప్రభుత్వం కొన్ని ఛానళ్ళు ఎవరి ఛానళ్ళు వాళ్ళే అన్నట్టు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ఛానళ్ళు ముందుగా వచ్చేసి శిక్షలు విధించే విధంగా, చిన్న తప్పు ఎక్కడ దొరుకుతుందా అని చూసే విధంగా గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా కాదని కూడా ఎవరు ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇదే కొమ్మినేని శ్రీనివాస గారు ఒకసారి నేను కూడా ఎన్నో ఛానల్లో చూశాను, వాళ్ళ వ్యక్తిగతమైన మనుషులు కానీ వాళ్ళ పక్క నుండి చెప్తుంటే వాళ్ళని ఎవరైనా కానీ లైవ్లో కానీ లేదా వేరే విలేకరిని ప్రశ్నించినా లేదా ఏదన్నా మాటలు అనరాని మాటలు అన్నా వెంటనే చాలా గట్టిగా దాన్ని ఖండించిన రోజులు నేను చూశాను. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ రోజు ఖండించకపోగా వెకిలి నవ్వులు నవ్వుతూ ఆయన్ని ప్రోత్సహించే విధంగా, మిమ్మల్ని కొడతారేమో, మీ మీద వెనక ఇది చేస్తారేమో అది చేస్తారేమో అన్నట్టు సంప్రదించే విధంగా ఉంది. కాబట్టే ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వారి పేరు కూడా పెట్టడం జరిగింది. అంతే తప్ప నేను చెప్పేది ఏంటంటే, టీవీ ఛానల్లో ఉన్నటువంటి మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హుందాగా ప్రవర్తిస్తే ఇలాంటిది ఇంతవరకు రాదు. అప్పుడే రాదు ఖండించేసి ఆయన చేత క్షమాపణ చెప్పించినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ఆడవాళ్ళని క్షించే విధంగా వాళ్ళకి కూడా వాళ్ళ అమరావతి కోసం పోరాడిన మహిళలే ఎక్కువ, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టే వారి మీద అక్కడ ఉన్నటువంటి SC ST అట్రాసిటీ కేసులు అయితేనేమి, వారి మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. బెయిల్ వచ్చినంత మాత్రాన అదేదో పండగని కాదు, కానీ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ వస్తుంటాయి. అవి తర్వాత రాబోయే రోజుల్లో దాన్ని నిర్ధారించుకోవాల్సిన వ్యవస్థ, వాళ్ళకి శిక్షలు కూడా పడిన విధానం ఉంది. బెయిల్ అనేది ప్రస్తుత కొద్దిగా వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా ఉండేటువంటిది బెయిల్ ప్రాసెస్ తప్ప అసలు దీంట్లో వారికి ఎలాంటి ప్రమేయం లేదు, వారి మీద పెట్టిన కేసులన్నీ కొట్టేసినట్టు కాదండి. ఇప్పుడు ఏంటంటే, ఇది లైవ్ డిబేట్లో జరిగిన విషయాన్ని కొద్దిగాని వాళ్ళు ఖండించుంటే, హుందాతనంగా కానీ జరుపుంటే బాగుండేది. ఇప్పుడు ఇందాక మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా వేరే ఛానళ్ళన్నీ ప్రస్తావిస్తూ వాళ్ళని ఇట్లా రెడ్ బుక్ అనేసి కుక్కలు చంపిన అది ఇది అనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమండి, మీరు ప్లీనరీ ఒకసారి వైసీపీ ప్లీనరీలో ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతుంటే ఆ విషయం గుర్తుకొచ్చింది. నిర్దాక్షిణ్యంగా బొమ్మలు పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టి బాక్సింగ్ లాగా పబ్లిక్లో కొట్టించారండి. మీరు అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. బీవీ ఛానల్లో డిబేట్లో ఇచ్చేశారంటే దాన్ని అంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందండి పబ్లిక్? ఆ రోజు మీ వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? పెట్టించిందే మీరు. అదేదో బాక్సింగ్ కిట్ లాగా పెట్టి కొట్టించలేదా? అది తప్పు కాదా? ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వుకుంటా పోతే మీరు రాబోయే రోజుల్లో మీరు చేస్తారో చేయరో ఒక్కొక్కరిని తీసుకుంటే పగ సాధింపు, కక్ష సాధింపు చర్యల్లాగా మాట్లాడడం మాత్రం అది భావ్యం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు రాబోయే రోజుల్లో మీరు చేసి వస్తారంటే అది వేరే విషయం. ప్రజలు ఆల్రెడీ మీకు ఆల్రెడీ దీని చేసి పంపించేసి ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వానికి మనకు పట్టం కట్టారు కాబట్టి తప్పకుండా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. జరిగిపోయింది ఓన్లీ 1 ఇయరే. మీరు ఎప్పుడో వచ్చేసి మేము పంతం తీసుకుంటాం అంటే ఇదేందండి? ఇది ఏమైనా పద్ధత? మీరు చేసిన పద్ధతులు బాగున్నాయా చెప్పండి. అవి కాదు కదా నేను చెప్పేది. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి. అవన్నీ లాక్ రావటానికి కాదు నా ఉద్దేశం కాదు. మీరు చెప్పారు కాబట్టి నేను అవి గుర్తు చేస్తున్నాను మీకు.
అంతే తప్ప నేను జరిగిపోయిన చాలా అరాచకాలు ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ గారికి బెయిల్ రావటం మేము కూడా ఆహ్వానిస్తాం, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. దాని గురించి చట్టాన్ని గౌరవిస్తాం. చట్టంలో ఉన్న తర్వాత ఇప్పుడు కృష్ణరాజు గారు మాట్లాడిన విషయాన్ని మీరే ఖండిస్తున్నారు కాబట్టి దానికి కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం.